హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. ఐపీఎల్ ఎపిసోడ్ 3. సో ఈ రోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే కొత్త కోచ్లు రాబోతున్నారు. కొత్త టీమ్ ఇండియా కోచెస్ అయితే రాబోతున్నారు అనమాట. ఎందుకంటే ఈ సీజన్లో 4 to 5 టీమ్స్ వాళ్ళ కోచెస్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆ కోచెస్ ఎవరు, ఆ టీమ్స్ ఏంటి, అండ్ ఆల్సో మరికొన్ని ఫ్యూ ఐపీఎల్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఆ అప్డేట్ ఏంటి, ఆ కోచెస్ ఎవరెవరు, వాటన్నిటి గురించి తెలుసుకోవాలనుకున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ ఆల్సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా ఫస్ట్ అప్డేట్ ఏంటంటే డీసీ టీం వాళ్ళ కోచ్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు. గుజరాత్ టైటన్స్ కూడా వాళ్ళ టీంని వాళ్ళ కోచింగ్ స్టాఫ్ని ఆర్ ఎల్స్ కోచ్ని మారుద్దాం అనుకుంటున్నారు. పంజాబ్ కూడా వాళ్ళ కోచ్ని మారుద్దాం అనుకుంటున్నారు. అండ్ ఆల్సో ముంబై ఇండియన్స్ కూడా వాళ్ళ కోచ్ని మారుద్దాం అనుకుంటున్నారు. పాయింటింగ్ రీప్లేస్మెంట్గా ఢిల్లీ అయితే వాళ్ళ కోచ్ని మారుద్దాం అనుకుంటుంది. అండ్ ఆల్సో గుజరాత్ కనుక చూసుకున్నట్టయితే ఆశీష్ నెహ్రాకి బదులుగా ఒక కొత్త కోచ్ని వాళ్ళు కూడా హంట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో పంజాబ్ కనుక చూసుకున్నట్టయితే ట్రావిస్ బదులుగా ఒక కొత్త కోచ్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో ఇదన్నమాట ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ 4 టీమ్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ కోచ్ని అయితే మారబోతున్నారు. మరికొన్ని ఫ్యూ అప్డేట్స్ అయితే వస్తాయి ఫ్యూచర్లో. ప్రెజెంట్ అయితే కంపల్సరీ ప్రెజెంట్ ఉన్న అప్డేట్ అయితే ఇదే. సెకండ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో ఢిల్లీ టీం గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీ టీం అయితే పాయింటింగ్ని తీసేసి ఎవరైనా కొత్త ఇండియన్ కోచ్ గురించి వాళ్ళు హంట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కొత్త ఇండియన్ కోచ్ ఎవరు అవుతారు అంటే రాహుల్ ద్రావిడ్ని కూడా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అండ్ ఆల్సో రాహుల్ ద్రావిడ్తో పాటు వాళ్ళు ఇంకొక కోచ్ కూడా అనుకుంటున్నారు. ఇంకొక కోచ్ ఎవరంటే సౌరవ్ గంగూలీ. ఎస్, గంగూలీకి అండ్ ఆల్సో పాయింటింగ్కి ప్రాపర్ రిలేషన్ లేకనే పాయింటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ వదిలి వెళ్ళిపోతున్నాడని టాక్ వచ్చింది. సో అందుకని మోస్ట్ ప్రాబబ్లీ ఢిల్లీ క్యాపిటల్స్కి గంగూలీ కోచ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ఎల్స్ వేరే కోచ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇదనమాట ఢిల్లీ సంగతి. సో థర్డ్ అప్డేట్ వచ్చేసి పంజాబ్ టీం అయితే మనం చూసుకున్నట్టయితే పంజాబ్ టీంకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ఏంటో మీరు చూడండి. ఇప్పుడున్న ప్రెజెంట్ కోచ్ ట్రావిస్ని వాళ్ళు తీసేద్దాం అనుకుంటున్నారు. ట్రావిస్ బదులు సురేష్ రైనాని వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అండ్ ఆల్సో యువరాజ్ సింగ్ని అప్రోచ్ అయ్యారు. షెహ్వాగ్ని అప్రోచ్ అయ్యారు. అండ్ ఆల్సో సంజయ్ బాంజేకర్ని కూడా అప్రోచ్ అయ్యారు. సో ఈ నలుగురిలో ఎవరైనా సరే వాళ్ళ కోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాకు తెలిసి సురేష్ రైనా కాకపోవచ్చు. సురేష్ రైనా బదులు షెహ్వాగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే షెహ్వాగ్కి అండ్ ఆల్సో పంజాబ్కి చాలా చాలా మంచి రిలేషన్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే షెహ్వాగ్ రిటైర్ అయింది పంజాబ్లోనే కాబట్టి మేబీ షెహ్వాగ్ని కూడా మనం చూడొచ్చు. ఆర్ ఎల్స్ ప్రెజెంట్ మెంటర్గా ఉన్న సంజయ్ బాంగేకర్ కూడా మనం కోచ్గా చూడొచ్చు అనమాట. సో వీళ్ళకైతే 4 ఆప్షన్స్ ఉన్నాయి. యువరాజ్ సింగ్ని కూడా వాళ్ళు అప్రోచ్ అయ్యారు. కాకపోతే యువరాజ్ సింగ్ పంజాబ్కి వెళ్ళడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోద్ది. మీరేమనుకుంటున్నారు? ఈ 4 కోచెస్లో సురేష్ రైనా, యువరాజ్ సింగ్, షెహ్వాగ్ అండ్ ఆల్సో సంజయ్, ఈ నలుగురిలో ఎవరు వాళ్ళ కోచ్ అయితే బాగుంటుంది, హెడ్ కోచ్ అయితే బాగుంటుందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ 4th అప్డేట్ వచ్చేసి ఆర్ఆర్. ఎస్, ఇది మీరు కొంచెం ఒక 90% అప్డేట్ అనుకోవచ్చు. ఎస్, ఆర్ఆర్ కూడా వాళ్ళ కోచ్ని మారుద్దాం అనుకుంటున్నారు. అండ్ ఆల్సో ఎవరా కొత్త కోచ్ అంటే రాహుల్ ద్రావిడ్. మోస్ట్లీ 90% ఆఫ్ ద ఛాన్సెస్ 2025 మెగా ఆప్షన్ ముందే మనం రాహుల్ ద్రావిడ్ని ఆర్ఆర్ టీమ్ కోచ్గా చూసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో రాహుల్ ద్రావిడ్కి చాలామంది అప్రోచ్ అయ్యారు. ఒక 4 to 5 టీమ్స్ రాహుల్ ద్రావిడ్ని అప్రోచ్ అయ్యారు. కాకపోతే రాహుల్ ద్రావిడ్కి ఆర్ఆర్ టీంకి ఉన్న బాండ్ మన అందరికీ తెలిసిందే. లైక్ అతను క్యాప్టెన్గా ఒకసారి లీడ్ చేశాడు. కోచ్గా మెంటార్గా ఆర్ఆర్ టీంకి లీడ్ చేయడం జరిగింది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ అతను కోచ్గా వస్తే ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్కి తిరిగి వస్తాడని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో వరల్డ్ కప్ గెలిపించి పెట్టిన క్యాప్టెన్ కాబట్టి, అండ్ ఆల్సో అతనికి మోస్ట్ కంఫర్టబుల్ అయిన టీం ఏమైనా ఉందంటే అది ఆర్ఆర్ మాత్రమే. సో అందుకని ఆర్ఆర్ కూడా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ వచ్చే ఛాన్సెస్ ఆర్ 90 to 95% హై. వేరే ఇంకేమైనా అప్డేట్ వస్తే కూడా నేను మీకు ఇస్తాను. సో నెక్స్ట్ 5th అప్డేట్ ఏంటంటే ముంబై ఇండియన్స్ గురించి. ఎస్, ముంబై ఇండియన్స్ కూడా కొత్త ఇండియన్ కోచ్ని వాళ్ళు హంట్లో ఉన్నారు. అండ్ ఆల్సో ముంబై ఇండియన్స్ కూడా రాహుల్ ద్రావిడ్ని కన్సల్ట్ అయ్యారు. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ సిచ్యువేషన్ బాగాలేదు.
హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ వీళ్ళందరూ అంటే డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ చాలా వరస్ట్‌గా ఉంది. అండ్ ఆల్సో టీమ్ సిట్యుయేషన్ గూడా చాలా వరస్ట్‌గా ఉంది. చాలా చాలా గొడవలవుతున్నాయని బయట టాక్. సో వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక మెయిన్ బిగ్ బ్రదర్ గానివ్వచ్చు, ఒక బిగ్ క్యారెక్టర్ గానివ్వచ్చు ఉంటే తప్ప ముంబై ఇండియన్స్ మాట వినరని వాళ్ళు రాహుల్ ద్రావిడ్ వైపు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ చెప్తే ఎవరైనా మాట వినాల్సిందే. లైక్ హి ఈస్ ఎ బిగ్ హెడ్ టైప్ గదా! సో అందుకని వాళ్ళు రాహుల్ ద్రావిడ్‌ని అప్రోచ్ అయ్యారు. కాకపోతే రాహుల్ ద్రావిడ్ వస్తే మాత్రం ఆర్ఆర్ టీమ్‌కే వస్తాడు. ముంబై ఇండియన్స్‌కి రాడు. ఎందుకంటే ఒక ఒక మంచి వరల్డ్ కప్ గెలిచిన కోచ్ వచ్చి ఇటువంటి సిట్యుయేషన్‌లో ముంబై ఇండియన్స్‌ని హ్యాండిల్ జేసి కోచింగ్ చెయ్యరేమో అని నేను అనుకుంటున్నాను. సో, అందుకే మోస్ట్ ప్రాబబుల్లీ ముంబై ఇండియన్స్‌కి రాకపోవచ్చు. బట్ వాళ్ళైతే రాహుల్ ద్రావిడ్‌ని కన్సల్ట్ చేశారు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ సిట్యుయేషన్ బాలేదు. బట్ ఇప్పుడు బావుండొచ్చేమో. ఎందుకంటే రోహిత్ శర్మ వెళ్ళిపోతుండని మనకి టాక్స్ వచ్చినాయి. సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ టీమ్ కెప్టెన్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ అవ్వడం సూర్యకుమార్ యాదవ్‌కి, బుమ్రాకి ఇష్టం లేదు. అండ్ ఆల్సో డ్రెస్సింగ్ అట్మాస్ఫియర్ మంచిగా లేదు. టీమ్ అట్మాస్ఫియర్ మంచిగా లేదని చాలా టాక్స్ వచ్చినాయి. సో, వాటన్నిటి గురించే ఒక ఇండియన్ కోచ్, ఒక బిగ్ హెడ్ ఇండియన్ కోచ్ గురించే వీళ్ళు ఆలోచిస్తున్నారు ముంబై ఇండియన్స్ వాళ్ళు. సో, నెక్స్ట్ సిక్స్త్ అప్డేట్ ఏంటంటే ఆశీష్ నెహ్రా గుజరాత్ టైటన్స్ నుంచి హెడ్ కోచ్‌గా తప్పుకుంటున్నాడనైతే ఒక న్యూస్ వస్తుంది. ఇదైతే 90% ఫేక్ కాదు. 90% కరెక్టే. అండ్ ఆల్సో గుజరాత్ టైటన్స్‌కి శుభ్మన్ గిల్ కన్సల్ట్ చేసిన పేరేంటంటే ఎవరైతే యువరాజ్ సింగ్. అంటే లైక్ మనకొస్తున్న ఒక బిగ్ సోర్సెస్ నుంచి వస్తున్న న్యూస్ ఏంటంటే గుజరాత్ టైటన్స్‌కి హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్ వచ్చే ఛాన్సెస్ ఆర్ 90-95% ఆల్మోస్ట్ డన్. అండ్ ఆల్సో ఆ పేరుని సజెస్ట్ చేసింది కూడా శుభ్మన్ గిల్లే అని టాక్. ఎందుకంటే శుభ్మన్ గిల్‌కి, యువరాజ్ సింగ్‌కి చాలా చాలా మంచి బాండింగ్ ఉంది. సో, అదే మంచి బాండింగ్ కంటిన్యూ చేసి వాళ్ళు కప్పు తెచ్చిపెడదాం అనుకుంటున్నారు. సో, అందుకని మోస్ట్ ప్రాబబుల్లీ 90-95% మరి యువరాజ్ సింగ్‌ని చూసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మెంటర్‌గా చూస్తామా? కోచ్‌గా చూస్తామా? మరి చూడాలి. ఎందుకంటే ఆశీష్ నెహ్రాని వాళ్ళు వదులుకుంటారా అనేది అదొక బిగ్ క్వెషన్. సో, చూద్దాం. మనకి 2025 అయిపోయేలోపు మనకొక క్లారిటీ వస్తుంది. మెగా ఆక్షన్ వరకు మనకొక క్లారిటీ వచ్చేస్తది. సో, ఇదనమాట 6 అప్డేట్స్ వచ్చేసి. సెవెంత్ అప్డేట్ ఏంటంటే జూలై 31 రోజు ఐపీఎల్ టీమ్స్ అందరూ బీసీసీఐతో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్‌లో ఏం డిస్కస్ చేస్తున్నారంటే రిటెన్షన్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఒక 5-6 రిటెన్షన్స్ కావాలని. అండ్ ఆల్సో పర్స్ అమౌంట్ కూడా పెంచండి అని చేస్తున్నారు. ఈ మెగా ఆక్షన్ ఎవ్రీ 3 ఇయర్స్‌కి కాకుండా ఎవ్రీ 5 ఇయర్స్‌కి జరిగితే బావుంటుందని దాని గురించి కూడా డిస్కషన్స్ వస్తున్నాయి. ఇంకా చాలా వాటి మీద డిస్కషన్స్ అయితే చేస్తున్నారు. సో, వీటన్నిటి గురించి గూడా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. అంటే ఇది ఎపిసోడ్ 3 కాబట్టి ఎపిసోడ్ 4లో జూలై 31 రోజు ఏం మీటింగ్ జరిగింది, దాంట్లో ఏమేమి మాట్లాడుకున్నారు, వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడేసుకుందాం. సో, ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి. సో, మీరేమనుకుంటున్నారు? ఏ కోచ్ ఏ టీమ్‌కొస్తే బావుంటదో మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఓకేనా? ఎవరైనా వీడియోని లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీలాంటి, నాలాంటి, మనలాంటి క్రికెట్ లవర్స్ గురించే ఈ క్రికెట్ ముచ్చటల ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.